రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. ఇక 144 సెక్షన్ అయితే అమల్లో అయితే ఉంటుంది. అలాగే పటిష్ట బందోబస్తు నడుమ రేపు కౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల, చెప్పండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. మరి కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఎస్ సంతోషి, రేపు మాత్రం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఎన్నికలు మాత్రము రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉత్కంఠను రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 17 స్థానాల్లో లోక్సభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ అయితే జరగబోతుంది. అంతేకాదు ముఖ్యంగా సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా రేపే ప్రారంభం కానుంది. మరి ఈ 17 స్థానాల్లో జరగబోయే కౌంటింగ్ను మాత్రము రేపు మొదలు కాబోతుంది. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇది 2019లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు 17 స్థానాల్లో 9 స్థానాలు బీఆర్ఎస్ అయితే గెలుచుకునింది. ఆ 9 స్థానాలు కూడా మరి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ళ, మెదక్, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో గెలుపు సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ గెలుపు సాధించిన తర్వాత మరి అధికారంలో ఉన్నప్పుడే మరి బీఆర్ఎస్ మరి 17 స్థానాల్లో 9 స్థానాలే గెలుచుకోవడంతో కూడా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా మరి కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వాళ్ళు వెళ్ళిపోవడము, అందులో చేరికలు ఉండడం కూడా బీఆర్ఎస్కి ఒక విధంగా చెప్పుకోవాలంటే కొంచెం బలం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ బలం తగ్గుతూనే వస్తుంది. మరి ఇప్పుడు మాత్రము 17 స్థానాల్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మొత్తం కూడా రేపు జరగబోతుంది. మరి 17 స్థానాల్లో జరగబోయే ఈ కౌంటింగ్కి మరి బీఆర్ఎస్ మాత్రము ఖచ్చితంగా 9 స్థానాలు సీట్లు గెలుస్తాము అని మాత్రము మరి బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది, చెబుతుంది కూడా. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రము ఒక్క స్థానంలోనే సీటు గెలుచుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రము లేదు, 17 స్థానాలకు 17 స్థానాలు మేము గెలుచుకుంటాము అని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ 2024లో ఎక్కువ సీట్లు గెలుస్తామని మరి బీఆర్ఎస్ కానీ అలాగే కేసీఆర్ కానీ ఎంత ధీమాతో ఉన్నట్లయితే ఇప్పుడు మరి మిగతా పార్టీలు ఏమంటున్నాయంటే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది, ఒక్క సీటే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. అలాగే మిగతా పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందని మరి ఈ పార్టీలు చెబుతున్నాయి. కానీ రేపు జరగబోయే లోక్సభ కౌంటింగ్ మాత్రము మరి బీఆర్ఎస్, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అనేది కూడా ప్రజల్లో, ముఖ్యంగా ప్రజల్లో, హైదరాబాద్ ప్రజల్లో, ఎందుకంటే ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా రేపే జరగబోతుంది కాబట్టి ఉత్కంఠ నెలకొంది. మరి ఆ ఎన్నికల కౌంటింగ్ కోసం కూడా మరి గెలుపు ఎవరిది, బీఆర్ఎస్ దా లేకపోతే ఎవరిది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. సంతోషి. ఎస్, రైట్ నిర్మల, థ్యాంక్ యూ. ఇక రేపు వెలువడనున్న లోక్సభ అలాగే ఉప ఎన్నిక ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి పర్వేష్ నుండి తెలుసుకుందాం. పర్వేష్, చెప్పండి, లోక్సభ ఎన్నికల ఫలితాలకు రేపే కౌంటింగ్, మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? ఓకే సంతోషి, అయితే నల్గొండ పార్లమెంటు ఓట్ల లెక్కింపుకు అయితే అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఏదైతే నల్గొండ సమీపంలోని రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడమ్స్ లో అయితే స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకుంటే ఎస్పీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే రేపు కౌంటింగ్ జరిగే చోట 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. టోటల్ గా పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. 17,18,594 మంది ఓటర్లు ఉన్నారు ఈ పార్లమెంట్ పరిధిలో. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఈ పార్లమెంట్ పరిధిలో 14 టేబుల్స్ అరేంజ్ చేసి 24 రౌండ్స్ లో అయితే ఫలితాలు వెలువడనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికలు అయిపోయిన అనంతరం ఈవీఎంలను మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. అక్కడ 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన తర్వాతకి ఈవీఎంలు కూడా
ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అక్కడ సంబంధించినటువంటి శానిటైజర్ కూడా ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనంతరం ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలో కూడా అనుమతి లేదని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అదే ఏదైతే నల్గొండ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతోటైతే భారీ బందోబస్తుతోటైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రేపు ఆదిలాబాద్లో? ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఇందుకు గాను చురుగ్గా కౌంటింగ్ ఏర్పాట్లపైన ఫోకస్ పెట్టారు అధికారులు. పటిష్ట బందోబస్తు నడుమ రేపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. అలాగే 144 సెక్షన్ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ ఉదయం 6 గంటల నుంచి అమల్లో ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి.